ముందు ఈ వీడియో చూద్దాం. నేను ఒక ప్రశ్న చిన్నది వేస్తాను, దానికి నువ్వు సమాధానం చెప్పు. యెహోవా అంటున్నాడు కదా, అంటే ఏంటి? యెహోవా అంటే తండ్రి, ఎవరికి తండ్రి? జీసస్ అంటున్నాడు కదా, క్రిస్టియానిటీ మత స్థాపకుడు ఆయన కదా, మరి ఆయనకి కదా మీరు ఆరాధిస్తున్నారు, అంతే కదా? అది బాగానే ఉంది. అయితే క్రీస్తు, జీసస్, క్రిస్టియానిటీ మతం ఆయన వచ్చిన తర్వాత వచ్చింది. మరి మీరందరూ యెహోవాకి పూజించకుండా మరి క్రీస్తు కింద, జీసస్ కింద పూజిస్తున్నారు. భగవంతుని విడిచిపెట్టేసి ఆయన కొడుకుని పూజ చేయడం ఏంటి? రైట్, వాస్తవానికి ఇది మంచి క్వశ్చన్. అయితే ఇది చాలా డీప్ సబ్జెక్ట్ కాబట్టి కేవలం ఓవర్ వ్యూ మాత్రమే చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, యెహోవా అంటే తండ్రి మాత్రమే అనేటువంటిది క్రైస్తవ మూల విశ్వాసం కాదు. క్రైస్తవ మూల విశ్వాసం ఏంటంటే, తండ్రి యెహోవాయే, కుమారుడు యెహోవాయే, పరిశుద్ధాత్ముడు కూడా యెహోవాయే. సార్వత్రిక క్రైస్తవ్యం త్రియేక దేవుణ్ణి నమ్ముతుంది. అంటే ముగ్గురు వేరే వేరే వ్యక్తులుగా ఉనికిలో ఉన్నటువంటి ఏకదేవుణ్ణి నమ్ముతుంది. ఇకపోతే మీరు తండ్రి అంటున్నారు, యేసుక్రీస్తేమో కుమారుడు అంటున్నారు. మరి అలాంటప్పుడు భగవంతుని విడిచిపెట్టి ఆయన కొడుకును పూజించడం అనేది క్వశ్చన్. గుడ్ క్వశ్చన్. విషయం ఏంటంటే, తండ్రి కుమారులు అనేసరికి మనం మానవ కోణంలో ఆలోచిస్తాం. అయితే మానవ దృష్ట్యా తండ్రి కుమారుడు అనేటువంటి అర్థంలో యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు కాదు. ఎందుకంటే దేవుడు పెళ్లి చేసుకోవడము, ఆయన భార్యతో కలిసి ఒక కొడుకుని కనడము, ఇది బైబిల్ కాన్సెప్ట్ కాదు. సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవ రూపంలో యేసుక్రీస్తుగా ప్రత్యక్షమయ్యాడు అనేటువంటి అర్థంలో యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు, అంతే తప్ప బయోలాజికల్ గా కుమారుడని కాదు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. అంటే దేవుని మహిమను మనం కుమారుని మహిమ వలె కనుగొన్నామంట. లూకాసు వార్త 1:35లో దేవదూత మరియతో మాట్లాడుతూ ఏమంటాడంటే, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఈ వచనాల సారాంశం ఏంటంటే, ఆయన మనిషిగా అవతరించినందువలన దేవుని కుమారుడనబడ్డాడు. కానీ ఆయన మనిషిగా ఈ భూమి మీద అడుగుపెట్టక ముందు సదాకాలము దేవుడై ఉన్నాడు. ఆయనకు ఆది అంతమంటూ లేవు. ఆయనే సర్వజ్ఞుడు, ఆయనే సర్వశక్తిమంతుడు, ఆయనే సర్వవ్యాపకుడు.